Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. నరేంద్ర మోడీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదం వచ్చింది. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ముఖ్యంగా అట్టడుగున రాహుల్ గాంధీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా నువ్వు చేసింది కూడా చెప్పురా బాబు. యూపీఏ ప్రభుత్వం చేసిందా లేదా? ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అంటే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్తే పార్లమెంట్లో బిల్లు పెట్టించిన ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలా. ఐఐటీలో ఒక్కొక్కరు 1,40,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ మేము తెచ్చినాం యూపీఏ. అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ జస్టిస్లు ఉండే దాన్ని పక్కకు తీసేటప్పుడు తెలిసింది మా సత్యేంద్రదు. 1993లో మండల్ కమిషన్ లాగు అయితే 27% మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. అందుకుంచే రాహుల్ గాంధీ గారు మేము పవర్లు వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారు యుతి భాగీదారులు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలుస్తుంది. రాహుల్ గాంధీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ డౌన్ ట్రాడన్ పీపుల్ గెట్ అడ్వాంటేజ్. వాళ్ళ స్థితిగతులు మారుతుంది. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ కూడా అమిత్ షా ఎత్తేస్తా అంటాడు, నరేంద్ర మోడీ ఎత్తేస్తా అంటాడు. ఇవాళ పోయి స్వామి వివేకానంద దగ్గర అధ్యయనం చేస్తే దానివల్ల లాభమేంద్ర బాబు నాకు అర్థమైతలేదు. ఇది ఎందుకంటే డెస్పరేట్ అయ్యి ఎవడన్నా చెప్పుకుంటాడా నేనే దేవుడు అని. దేవుడు అంటే పిచ్చోడు అనుకోరా, అది ఏమో ఈ దేవుడు వీడు దేవుడు అంటాడేంద్ర అని. ఆడవాళ్ళు కూడా పరిశాన్ ఉన్నారు. ఏమో శ్రీరాముడికి పూజ చేయాలా లేకుంటే నరేంద్ర మోడీకి పూజ చేయాలి. వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం 4th నాడు డిక్లేర్ అయ్యేది. తప్పనిసరిగా 400 సీట్లు వస్తాయని చెప్పినావు. అబ్కి బార్ 400 के पार అంటున్నావు. 400 नहीं 200 पार नहीं होता. आने वाला ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా పనిచేసిన ఆయన ఆలోచన కానీ ఆయన తిరిగినటువంటి కానీ ప్రజల పక్షాన ఉన్నట్టు కానీ ఏ కుటుంబం కూడా అగ్రకులాల్లో పుట్టి పేదవారి గురించి వాళ్ళ నానమ్మ కూడా భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. పేదలకు 25 ప్రోగ్రామ్ ఇచ్చింది. అదే కూడా చెందిన ఆయన తండ్రి కూడా సద్భావన యాత్ర చార్మినార్ నుంచి సికింద్రాబాద్ చేసిండు కనుక తప్పనిసరిగా ఆయన కొడుకుగా సేమ్ జెనెటిక్స్ అదే రక్తం కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతుంది. రేపు ఫస్ట్ జరిగే ఎన్నికల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్కి వస్తుంది. ఆ తర్వాత 4 నాడు లెక్కలో అత్యధిక మెజార్టీ ఇండియా కూటమికి వస్తుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.